హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను వీడియోలో నిన్న ఈవినింగ్ మేము కొంచెం బయటికి వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము, దేనికి అన్నది మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేస్ వచ్చేసి మా పెద్ద బావగారు వాళ్ళ ఇల్లు. అప్పుడప్పుడు నేను ఇక్కడికి వస్తూ ఉంటాను అనమాట. నిన్న మధ్యాహ్నం అంతా కొంచెం ఎందుకో మరి డిప్రెషన్లో అలా ఉండిపోయాను. కాదు, దాని నుంచి బయటపడాలి అన్న ఉద్దేశంతో బయటకు నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అని మా హస్బెండ్ అడిగేది. తను ఇక్కడ పని చేపిస్తూ ఉన్నాడు అనమాట బావగారు వాళ్ళ ఇంటి దగ్గర. అందుకని చెప్పేసి ఇక్కడికి నన్ను కూడా తీసుకొని వచ్చాడు. కొంచెంసేపు ఉన్నాం మేము. ఆ తర్వాత నేను బాబు ఇద్దరము వేరే పని మీద బయటికి వెళ్ళామన్నమాట. మీతో ఆ విషయాలు షేర్ చేసుకుందామని నేను తీస్తున్నాను. ఇది బావగారు వాళ్ళ ఇల్లు. అంతకుముందు నేను వీడియోస్లో చూపించాను మీకు. పైన ఏమైందంటే ఈ హాల్ పైన ఇక్కడ ఎక్కువ ఉప్పు వాటర్ ఉందన్నమాట. ఆ ఉప్పు వాటర్ వల్ల పైన స్లాబ్ సరిగ్గా వేయకపోవడము, దానివల్ల ఏంటంటే డాబా పైన వాటర్ లీకేజ్ అవ్వడము అట్లా జరుగుతూ ఉంది. దాంతో మళ్ళీ రెండోసారి పైన స్లాబ్ వేయడము ఆ విధంగా జరిగిందనమాట. చాలా నష్టము. ఫస్ట్ సారి మనం మంచిగా చేయించుకోవాలి, దానివల్ల మనీ వేస్ట్ అవుతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. తర్వాత పైన స్లాబ్ వేశారు కాబట్టి ట్యాంకీ అప్పుడు తీసేశారు. తర్వాత ఇంకా కొత్త ట్యాంకీ మళ్ళీ అక్కడ బిగిస్తూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఆ ట్యాంకీని పైకి పంపించేశారు. అక్కడ కొత్త ట్యాంకీ బిగిస్తున్నారు. నేనైతే పైకి వెళ్ళలేదు, కానీ నైట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఒక చిన్న పని మీద బయటకు వచ్చాను. నేను ఏంటంటే అంతకుముందు నేను వీడియోలో మీతో షేర్ చేసినట్లుగా మా బాబువి బట్టలు ఉన్నాయి కదా, నేను వేరే ఒక అబ్బాయిని చూశాను అని చెప్పాను. అందుకని చెప్పేసి నేను నా మైండ్ డైవర్ట్ అవ్వడానికి అన్న ఉద్దేశంతో బయటికి వెళ్ళి బాబు వాళ్ళని వెతికి వాళ్ళు ఆ ప్లేస్లోనే ఉంటాము అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఆ బట్టలు సంచిలో పెట్టేసుకొని వాళ్ళకి వచ్చాం అనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి పని చేశాను అని. ఎట్లాగో ఇంట్లో ఉండడం వల్ల అవి మన ప్లేస్ వేస్ట్ అవుతుంది అట్లా కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు యూస్ చేసుకుంటారు, అట్లా ప్రాబ్లం ఉండదు. ఆ ఉద్దేశంతో నేను ఒక మంచి పని చేశానన్న సంతోషంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను అనమాట. తర్వాత నేను బాబు ఇద్దరము బేకరీకి వచ్చాము. నేను ఈ మనీ నేను మొన్న వీడియోలో పెట్టినట్లుగా ఈ చిల్లర చేంజ్ మనము చేపిద్దాము, మనీగా క్యాష్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చాను. దాన్ని ఎక్కడ క్యాష్ చేయించాలని ఫస్ట్ ఈ బేకరీలో అడిగితే ఇక్కడ 10 రూపీస్ 20 రూపీస్ మాత్రమే తీసుకుంటాము, ఇట్లా చేంజ్ తీసుకోము అన్నారు. సరే అని చెప్పేసి నేను వేరే షాప్, చిల్లర షాపు అట్లా ఏమన్నా ఉంటుందేమో చూద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా అక్కడ బాబుకి కావాల్సినవి కేక్ కావాలని చెప్పేసి అడిగాడు అనమాట. ఇంకా కేక్ తినిపించాను. తర్వాత ఇది జెల్లీ అంట. అసలు వాడు గోలగోల చేశాడు, నాకు ఇది కావాలి అని. సరైన ఇష్టం లేకపోయినా కూడా కొనిచ్చాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత మేము బయటికి వచ్చాము. ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట, మనీ ఎక్కడ చేంజ్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత నాకు మెడికల్ షాప్ గుర్తొచ్చింది. మా తమ్ముడు మెడికల్ షాప్ పెట్టుకున్నాడు తను ఓన్గా, అంటే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి. తనకి ఎప్పుడైనా సరే మనీ కావాలి, అదే చిల్లర కావాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఓకే, మెడికల్ షాప్లో అడిగితే వాళ్ళు తీసుకుంటారన్న ఉద్దేశంతో నాకు మెడికల్ షాప్ కనిపించింది. సరే అని చెప్పేసి నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చిల్లర తీసుకొని వెళ్ళాను. వాళ్ళైతే చూసి మేడం ఇది చిల్లర కొట్ట అని అడిగారు. అట్లా అనమాట. మా బాబునేమో మీ మమ్మీ నీకు రోజు డబ్బులు ఇచ్చి స్కూల్కి పంపించడం లేదా, ఈ డబ్బులన్నీ ఇలానే సేవ్ చేశారా, అది ఇది అన్నట్లుగా అడిగారనమాట. నేనైతే ఆ మనీ మొత్తం వాళ్ళతో కౌంట్ చేయించాను. ఇంటికాడ ఉన్నప్పుడే నేను కౌంట్ చేశాను. మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు చెక్ చేసుకున్నారు. నాకైతే కొంచెం అక్కడికి వెళ్ళేసి వచ్చానే, కానీ ఆ పిల్లలకి అక్కడ బట్టలు ఇచ్చేసి వచ్చాను, కానీ ఇంకా ఏదో వెల్తీగా అనిపిస్తూ ఉందన్నమాట. వాళ్ళకి ఇంకా ఏమన్నా చేయొచ్చేమో అనిపించింది. కానీ దానికోసం హస్బెండ్ పర్మిషన్ కావాలి. ఇట్లా ఉంటాయి కదా కొన్ని, అసలు ఏం చేయాలి వాళ్ళకి. ఈ మనీ నేను ఎంతో కొంత వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి హెల్ప్ చేయాలి అన్న మనసు అయితే నాకు ఉంది, కానీ అది ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం నాకు ప్రాసెస్ తెలియలేదు. అందుకని చెప్పేసి ముందు దాన్ని క్యాష్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో క్యాష్ చేసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత ఏం చేయాలి అని ఆ తర్వాత ఆలోచిస్తాను. ఒకవేళ మీరేమన్నా సలహా ఇస్తే సలహా ఇవ్వచ్చు. మా చెల్లి అయితే అది
రైస్ ప్యాకెట్స్ బయట ఉంటాయి కదా, అవి కొని ఒక మంచి పని చేయాలంటున్నావు కాబట్టి రైస్ ప్యాకెట్స్ అట్లా కొని బయట రోడ్ల మీద అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వు, అట్లా బాగుంటుంది అని అనింది. సరే అని చెప్పేసి అది కూడా ఒక మంచి పని అనిపించింది. కానీ నేను ఇచ్చిన అదే బట్టలు ఇచ్చానని చెప్పాను కదా, వాళ్ళకి కూడా ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి అనిపించింది. నాకు వచ్చిన మనీ అంత ఎక్కువేం కాదు, నేను సేవ్ చేసింది మీతో ఆల్రెడీ చెప్పాను. నేను 1500 నా దగ్గర ఉంది. ఆ 1500తో నేను ఏ మంచి పని చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను, వాళ్ళకి ఇంకా ఏమన్నా హెల్ప్ చేయగలనా ఏంటి. నాకు బాబు దగ్గర ఉన్నాను, బాబుకి అన్నీ పెడుతున్నాను, కానీ మైండ్లో మాత్రం అవే తిరుగుతూ ఉన్నాయి. కొంచెం బయటకు వచ్చాను కాబట్టి కొంచెం హ్యాపీగా అనిపించింది. అక్కడ ఇంట్లో ఏంటంటే కొంచెం లోన్లీగా అనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు కొంచెం బయటపడతాం కదా అన్న ఉద్దేశంతో, ఆ లోన్లీనెస్ నుంచి బయటపడతామన్న ఉద్దేశంతో ఇట్లా బయటకు వచ్చాము. కానీ మనసు మాత్రము వాళ్ళకి ఏమన్నా చేయొచ్చేమో, ఏం చేయగలను, ఇవే ఆలోచనలు నా మైండ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. మీరు కూడా ఏమన్నా సలహాలు ఇస్తే ఇవ్వచ్చు. 1500లో వాళ్ళని సంతోషపెట్టే విధంగా నేనేం చేయగలను అన్నది. ఇంక ఇక్కడ మెడికల్ షాప్కి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాను. మా వాడికి ఎంత చెమటలు పోస్తున్నాయి అని చెప్పేసి అని తన మొహం తుడుచుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు తప్పదు, పిల్లలకి వాడు అక్కడ కూర్చొని నాకు ఫ్యాన్ కావాలి, నాకు ఏసీ కావాలంటున్నాడు. అన్ని చోట్ల ఫ్యాన్లు ఏసీలు ఉండవు కదా, అన్ని పరిస్థితులకి అడ్జస్ట్ అయ్యేలాగా పిల్లల్ని అలవాటు చేయాలి. మా డాడీ అయితే అదే చెప్తాడు, ఫ్యాన్ కరెంట్ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఉండాలమ్మా అని చిన్నప్పటి నుంచి చెప్తాడు. అందుకని నాకు అంత అనిపించదు. బాబుకి కూడా చిన్నగా అట్లా అలవాటు చేస్తుంది. కానీ వాళ్ళ డాడీ మాత్రం అసలు ఒప్పుకోడు. అక్కడి నుంచి ఖచ్చితంగా తేవడము ఏదో ఒకటి చేస్తాడు. మనం లేడీస్ కాబట్టి తేలేము. అక్కడే కూర్చోనండి అనమాట. వాళ్ళని కలెక్ట్ చేసి అయిపోయిందాక వాళ్ళు అడుగుతున్నారు, ప్రతిదీ ఎందుకు మేడం మీరు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి అడిగారు. నాకు ప్రతిదీ ఒక వీడియో తీయడం అలవాటు అని చెప్పేసి చెప్పాను. ఇంకా వాళ్ళు సరే అని చెప్పేసి కామ్ అయిపోయారు. మొత్తం వాళ్ళు కౌంట్ చేయడానికి ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ పట్టింది. 1500 నాకు క్యాష్ ఇచ్చేసారనమాట. ఆ క్యాష్ తీసుకొని అయితే నేను ఇంటికి వచ్చేసాను. చాలా నైట్ అయిపోయింది, 9 అయిపోయింది. అందుకని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత దీని గురించి ఏం చేయాలన్నది మీరైతే నాకు సలహా ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.